అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శని త్రయోదశి. భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కథను వింటారో వారికి శని బాధలు ఉండవు. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు బృహదస్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవ వల్ల తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని మాలాగా అడవిలో కష్టాలు పడుతున్న వారు ఎవరైనా ఉన్నారా, ఉంటే చెప్పండి అని అడిగాడు. అందుకు బృహదస్వుడు, ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్న నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. అయితే పూర్వం నలుడనే మహారాజు నీ వలె జూదం వల్ల సర్వం కోల్పోయి పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యాసమేతుడే ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు అని చెప్పాడు. అది విని ధర్మరాజు, మహాత్మా, నాకు నలుని కథ వివరించండి అని అడిగాడు. బృహదసుడు ధర్మరాజుకు ఇలా వివరించసాగాడు. నిషధ దేశాన్ని వీరసేనుడు కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరం వల్ల దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది. నలదమయంతుల మధ్య హంసరాయబారం జరిగింది. ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చటపడి నలుడు వాటిలో ఒకదాన్ని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవ భాషలో ఇలా అన్నది: ఓ మహారాజా, నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతికి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, గుణగుణాల గురించి చెప్పి నీ మీద అనురాగం కలిగేలా చేస్తాను అని పలికింది. ఆ హంస పలుకులు విని నలుడు ఆనందపడి దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భ దేశానికి ఎగిరిపోయింది. అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చటపడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో, దమయంతి, నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణవంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగిన దానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు అని పలికింది. దమయంతి, ఓ హంస, నలుని గురించి నాకు ఎలాగో చెప్పావు, అలాగే నలునికి నా గురించి చెప్పు అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమయ్యింది. దమయంతి స్వయంవరం మొదలుపెట్టారు. నల దమయంతులకు ప్రణయ విషయం దమయంతి చిలకత్తెల ద్వారా తెలుసుకున్న భీమ మహారాజు కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. ఆహ్వానం అందుకున్న రాజులంతా స్వయంవరానికి విచ్చేశారు. నలుడు కూడా స్వయంవరానికి వెళ్తున్నాడు. ఇంద్రునికి దమయంతి స్వయంవరం విశేషం తెలిసి దిక్పాలకులతో స్వయంవరానికి బయలుదేరాడు.
మార్గమధ్యంలో నలుని చూసిన ఇంద్రుడు నలునితో, నిషధరాజా, నీవు నాకు దూతగా పనిచేయాలి అన్నాడు. నలుడు, అలాగే చేస్తాను. ఇంతకీ మీరెవరు? నేను నీకేమి చేయాలి అని అడిగాడు. ఇంద్రుడు నలునితో, నేను ఇంద్రుడిని, వీరు దిక్పాలకులు. నీవు పోయి దమయంతికి మా గురించి చెప్పు అని అన్నాడు. ఆమె మమ్మల్ని వరించేలా చేయాలి అని అన్నాడు. నలుడు ఇంద్రునితో, అయ్యా, నీకిది ధర్మమా? నేను కూడా అదే పని మీద పోతున్నాను కదా అన్నాడు. ఇంద్రుడు నలునితో, నీవు మాకు మాటిచ్చావు కనుక ఈ కార్యం చేయవలసిందే. ఇది దేవతా కార్యం, నీవు చేయగలవు. మాట తప్పడం ధర్మం కాదు. మా మహిమ చేత అంతఃపురానికి వెళ్ళడానికి నీకు ఎవరూ అడ్డు చెప్పరు అన్నాడు. గత్యంతరం లేక నలుడు దమయంతి అంతఃపురంలో ప్రవేశించాడు. నలుడు దమయంతిని మొదటిసారిగా చూసి హంస చెప్పిన దానికంటే దమయంతి సౌందర్యవతి అనుకున్నాడు. దమయంతి, ఆమె చెలుకత్తెలు నలుడిని చూసి ఆశ్చర్యపోయారు. దమయంతి నలుని చూసి, మహాత్మా, మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా ఎలా ప్రవేశించారు అని అడిగింది. నలుడు దమయంతితో, నా పేరు నలుడు, నేను దేవదూతగా వచ్చాను. దిక్పాలకులు వారిలో ఒకరిని వరించమని నీకు చెప్పమని నన్ను పంపారు అన్నాడు. నలుని మాటలకు ఆమె మనసు కష్టపడింది. అయ్యా, నేను మానవకాంతను, నమస్కరించవలసిన దేవతలను వరించడం ధర్మమా? నాడు హంస చెప్పినది మొదలు నిన్నే నా భర్తగా తలుచుకుంటున్నాను. నా తండ్రి భీమరాజు మిమ్ము ఇక్కడికి రప్పించడానికే స్వయంవరం ప్రకటించారు. మీరే నా భర్త కనుక నన్ను స్వీకరించండి, లేకుంటే నా ప్రాణాలు తీసుకుంటాను కానీ ఇతరులను వరించను అని దమయంతి ప్రార్థించింది. నలుడు దమయంతితో, దమయంతి, దేవతలు ఐశ్వర్యవంతులు, జరమరణాలు లేనివారు. వారిని కాదని జరామరణాలకు అలవాలమైన నన్ను కోరడం న్యాయమా అని అన్నాడు. ఆ మాటలు విని దమయంతి దుఃఖించింది. ఆమె నలునితో, నేను ఒక ఉపాయం చెప్తాను. అందరి ముందు నేను దేవతలను ప్రార్థించి నిన్ను వివాహమాడతాను. అప్పుడు మీకు దేవతల మాట వినలేదన్న దోషం ఉండదు అన్నది. ఆ మాటలు నలుడు ఇంద్రునికి చెప్పాడు. అది విని దిక్పాలకులు, దమయంతి మమ్మల్ని ఎలా వరించదో చూస్తాము అని అందరూ నలుని రూపంలో స్వయంవరానికి వచ్చారు. స్వయంవర మండపంలో ఒకేసారి 5 నలులు కనిపించారు. దమయంతి వరమాల పట్టుకొని వచ్చింది. మనసులో ధ్యానించి, దేవలారా, నలుని గుర్తుపట్టడంలో నాకు సహకరించండి, మీ నిజరూపాలతో ప్రత్యక్షమవ్వండి అని ప్రార్థించింది. వారు దమయంతిని కరుణించి తమ నిజరూపాలతో ప్రత్యక్షమయ్యారు. నలదమయంతులకి వైభవోపేతంగా వివాహం జరిగింది. ఇంద్రాది దేవతలు అనేక వరాలిచ్చి అనుగ్రహించారు. దమయంతి స్వయంవరం చూసి దేవలోకం వెళ్తుండగా దేవతలకు కలిపురుషుడు కనిపించాడు. ఇంద్రుడు కలిపురుషుని చూసి, ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. భూలోకంలో జరుగుతున్న దమయంతి స్వయంవరానికి పోతున్నాను అని అన్నాడు. ఆ మాటలకు వారు నవ్వి, దమయంతి స్వయంవరం జరిగింది, ఆమె నలుని వివాహమాడింది అన్నారు. కలికి కోపం వచ్చింది. నలుడిని రాజ్యభ్రష్టుని చేసి వారిరువురికి వియోగం కల్పించాలని అనుకున్నాడు. నలుడు ధర్మాత్ముడు. కలి ప్రవేశానికి చాలా కాలానికి కానీ అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాదప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారంగా చేసుకొని కలి అతనిలో ప్రవేశించాడు. నలుని దాయాది అయిన పుష్కర్ని వద్దకు వెళ్ళి నలునికి జోద వ్యసనం ఉందని అతనితో జోదమాడి అతని రాజ్యాన్ని గెలవచ్చని నమ్మవలికాడు. బ్రాహ్మణ వేషంలో పుష్కరునితో నలుని వద్దకు వెళ్ళి జోదానికి ఆహ్వానించాడు. జోదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జోదమాడటానికి అంగీకరించాడు. జోదం మొదలైంది. నలుడు తన రాజ్యాన్ని, సంపదలను వరుసగా పోగొట్టుకుంటున్నాడు. అయినా ఆడటం మానక సమస్తం పోయే వరకు ఆడాడు. దమయంతి దుఃఖించి ఓడే కొద్ది గెలవాలని పంతం పెరుగుతుంది, ఏమీ చేయలేము అని సరిపెట్టుకుంది. నలుడు ఓడటం తథ్యమని గ్రహించిన దమయంతి
తన కుమార్తె ఇంద్రను, కుమారుడు ఇంద్రసేనను, సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తండ్రి వద్దకు పంపింది. నగరం వెలుపల 3 రోజులు ఉన్నాడు. జూదంలో సర్వం పోగొట్టుకున్న నలుని చూడడానికి ఎవరూ రాలేదు. ఆకలికి తట్టుకోలేకపోయాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టడానికి తన పై వస్త్రాన్ని వాటి మీద విసిరాడు. ఆ పక్షులు ఆ వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. నలుడు ఖేదపడి తన భార్య కొంగుని పై వస్త్రంగా కప్పుకున్నాడు. ఆ దుస్థితిని తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలు ఉన్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి. ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం. ఇది కోసల దేశానికి పోయే మార్గం. ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గం ఏదో చెప్పు. నీవు అడవుల్లో కష్టాలు పడలేవు. నీ తండ్రి ఇంటికి వెళ్ళగా సుఖంగా విండు అని చెప్పాడు. అవును నాదా, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉంటాము అని చెప్పింది. నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య పక్కన ఉండడం పరమౌషధం. అందుకని నీవు పక్కనే ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి అన్నాడు నలుడు. దమయంతి, నిజమే, అందుకనే నన్ను ఎప్పుడూ మీ వెంట ఉండడానికి అనుమతించండి అన్నది. అందుకు నలుడు అంగీకరించాడు. ఒకరోజు అడవిలో నలుని తొడ మీద తలపెట్టుకొని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసి నలుడు, ఈ సుకుమారి నాతో అడవుల్లో కష్టాలు పడుతోంది. నా వెంట ఉండడమే ఈమె కష్టాలకు కారణం. నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకొని తాను ధరించిన చీరభాగాన్ని చింపి పైన వేసుకొని ఆమెను వదలలేక విడిచి వెళ్ళాడు. నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలుచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేసింది. ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు. ఆ కిరాతుడు దమయంతి గురించి తెలుసుకున్నాడు. ఆమె నిస్సహాయతను తెలుసుకొని ఆమెను తాకబోవగా దమయంతి అతన్ని భస్మం చేసింది. భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనపడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను చూసింది. మునులు దమయంతిని చూసి, అమ్మా, నీవు ఎవరు? ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. సమాధానంగా దమయంతి, మునపుంగవులారా, నేను నలచక్రవర్తి భార్యను. నా పేరు దమయంతి. విధివశంతో నా భర్త నన్ను విడిచి వెళ్ళాడు. నాకు వారి జాడ చెప్పగలరా? నేను భర్త లేనిదే జీవించలేను అని అడిగింది. మునులు, అమ్మా, నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకము అని చెప్పి వెళ్ళారు. దమయంతి పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలో తిరుగుతూ ఉంది. ఇంతలో అటుగా పోతున్న బాటసారులు ఆమెను చూశారు. కొందరు ఆమెను పిచ్చిది అని ఎగతాళి చేశారు. కొందరు ఆమెకు మొక్కారు. వారిలో ఉన్న వ్యాపారి ఆమెను గురించి తెలుసుకొని, అమ్మా, నేను నలుని చూడలేదు, కానీ మేము చేదీ దేశానికి వెళ్తున్నాము అన్నాడు. దమయంతి వారితో, నేను కూడా మీ వెంట వస్తాను అన్నది. ఆ వ్యాపారి ఆమెను తమ వెంట తీసుకువెళ్ళాడు. వారు అడవి మార్గంలో రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో ఒక ఏనుగుల గుంపు వారిలో చాలామందిని తొక్కివేసింది. వారిలో చాలామంది మరణించడం చూసి దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. తనని చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి ఆమెను తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. చేదిదేశ రాజధాని సుబాహుపురం చేరింది. ఒళ్ళంతా దుమ్మితో వీధిలో వెళ్తున్న దమయంతిని రాజమాత చూసి దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. రాజమాత దమయంతితో, అమ్మా, నిన్ను చూస్తుంటే రాజకళ ఉట్టిపడుతుంది. నీవు ఎవరు అని అడిగింది. దమయంతి, అమ్మా, నా భర్త జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాడు. నన్ను అడవిలో ఒంటరిగా విడిచి వెళ్ళాడు. అతన్ని వెతుకుతూ తిరుగుతున్నాను అని చెప్పింది. రాజమాత, అమ్మా, ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు.
నీకు ఏ లోటు లేకుండా నేను చూస్తాను, నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించింది. అలాగే ఉంటాను, కానీ నేను సైరంధ్రిగా ఎవరి ఎంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్ళే బ్రాహ్మణతో మాత్రం మాట్లాడతాను అని చెప్పింది. రాజమాత అంగీకరించి తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి అక్కడే ఉండిపోయింది. దమయంతిని వెళ్ళిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా దావనలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించండి రక్షించండి అన్న ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విని నలుడు అగ్నికీలన నడుమ ఉన్న నాగకుమారుని రక్షించాడు. ఆ పాము నలుని కాటువేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమయ్యి నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు. నేను నిన్ను కాటువేశానని భయపడకు. ఇక నిన్ను ఎవరూ గుర్తించరు. పాము కాటు నిన్ను ఏమీ చేయదు. నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది. నీ భార్య నీకు దక్కుతుంది. నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది. దాన్ని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెప్తాను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది. నీవు అక్కడికి వెళ్ళు. బాహుకుడు అనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు. నీవు అతనికి అశ్వహృదయం అనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయం అనే విద్యను గ్రహించు అని చెప్పి కర్కోటకుడు వెళ్ళాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండి పెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడుగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నలుడు ఎప్పుడూ దమయంతిని తలుచి దుఃఖిస్తూ ఉండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకొని దుఃఖిస్తూ ఉండగా జీవలుడు విని, ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయం ఏమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా, నాకు ఒక ప్రేయసి కూడానా? నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతన్ని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అన్నాడు. దమయంతి విద్బర దేశంలో ఉన్న భీమునికి నలుని విషయాలు తెలిసాయి. తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించాడు. వారిని వెతకడానికి నలువైపులా బ్రాహ్మణులను పంపాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించారు. చేదుదేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుట ఉన్న పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుడి మిత్రుడిని అనగానే దమయంతి వారిని తలుచుకొని పెద్దగా రోధించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమ, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు అతడు, అమ్మా, ఈమె విద్బర రాజు కుమార్తె నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకొని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశర్ణరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భనరాజును పెళ్ళాడింది. నేను వీరబాహుని వివాహమాడాను అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణమైంది. దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. రాజ్యసౌధంలో ఉన్న దమయంతి భర్త వియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుంటే నేను బ్రతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణుని పిలిచి నలుని వెతకమని చెప్పాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్యసభల్లో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడు కానీ నీ సతిని వచించావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చేయడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఆ మాటలకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది. అలా నలుని వెతకడానికి వెళ్ళిన వారంతా నలుని జాడ తెలపలేకపోయినా వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో,
అమ్మా, నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడు, సారథి అయిన బాహుకుడు అనేవాడు నన్ను రహస్యంగా కలుచుకొని, అయ్యా, భర్త కష్టాల్లో ఉన్న సహించి ఆదరించే భార్య ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖపడుతుంది అన్నాడు అని దమయంతితో చెప్పాడు. దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే అలా ఎందుకు బదిలిస్తాడు అనుకుంది. తన అనుమానం దృఢపరుచుకోవడానికి తల్లి అనుమతితో సుదేవుడనే బ్రాహ్మణ్ణి పిలిచింది. సుదేవా, నీవు ఋతుపర్ణుని రాజుతో, రాజా, భీముడు తన అల్లుని కొరకు వెతికించిన ఫలితం లేదు కనుక ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలంలోని రాజులంతా వస్తున్నారు. మర్నాడే స్వయంవరం కనుక వెంటనే బయలుదేరు అని చెప్పి పంపించింది. సుదేవుడు ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. నలుడు స్వయంవరానికి బయలుదేరాడు. దమయంతి బ్రాహ్మణ్ ద్వారా పంపిన సందేశం విని ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలి అనుకున్నాడు. ఒక రోజులో విదర్భను చేరడం ఎలా అనుకుని సారథి అయిన బాహుకుని పిలిచి, బాహుక, దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు చూడాలని ఉంది. ఒక రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్థ్యం ప్రకటించు అన్నాడు. సరే అని చెప్పిన బాహుకుడికి మనసు కలతకు గురైంది. నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నా మీద కలిగిన కోపంతో దమయంతి ఇలా చేసింది అని దుఃఖించాడు. అయినా దమయంతి ప్రతివత, ఇద్దరు పిల్లల తల్లి, ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకుంటుందా ఏమో, ఆ వింత చూస్తాను అని మనసులో అనుకున్నాడు. వెంటనే రథానికి గుర్రాలను కట్టి విదర్భకు ఋతుపర్ణుని తీసుకొని ప్రయాణమయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే అది సూర్యుని రథంలా, బాహుకుడి అనూరుడిలా అనిపించింది. పక్కనే ఉన్న వార్నేయుడికి అదే సందేహం కలిగింది. భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది, కానీ ఈ కురూపి నలుడెలా అవుతాడు అని మనసులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి కింద పడింది. బాహుక, రథం ఆపు, వార్నేయుడు దిగి ఉత్తరీయం తీసుకువస్తాడు అన్నాడు. బాహుకుడు, మహారాజా, మనం ఆమడ దూరం వచ్చేసాం. అంత దూరం నడుచుకుంటూ ఎలా తీసుకురాగలడు అన్నాడు. అతని రథసారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, బాహుక, ఈ వృక్షంలో ఎన్ని కాయలు, ఎన్ని పూలు, ఎన్ని ఆకులు ఉన్నాయో నేను చెప్పగలను అన్నాడు. బాహుకుడు, చెప్పండి మహారాజా అని అడిగాడు. ఋతుపర్ణుడు చెప్పాడు. లెక్కించి చూస్తే కాని నమ్మను అని రథం ఆపి ఆ చెట్టును పడగెత్తించి లెక్కించాడు. ఋతుపర్ణుడు చెప్పిన లెక్కకు ఖచ్చితంగా సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. ఋతుపర్ణుడు, బాహుక, ఇది అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రం అన్నాడు. అప్పుడు బాహుకుడు, మహారాజా, ఇందుకు ప్రతిగా నేను నీకు అశ్వహృదయం అనే విద్యను నేర్పుతాను అన్నాడు. ఋతుపర్ణుడు, ఇప్పుడు కాదు, తర్వాత అడిగి నేర్చుకుంటాను అన్నాడు. అక్షహృదయ విద్య మహిమ వలన నలులో నుండి కలి వెలుపలకు వచ్చాడు. తనను క్షమించమని నలని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించపోయాడు. కలి నలునితో, నలమహారాజా, నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో నిన్ను కర్కోటకుడు కాటు వేయడం వల్లనే అనుక్షణం కాలిపోయాను. ఇంతకంటే శాపం ఏముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు అని వేడుకున్నాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో విదర్భలో ప్రవేశించింది. ఆ ఘోష విని దమయంతి అది నలుని రథం అని గుర్తుపట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి విడిది చూపాడు. ఋతుపర్ణునికి విదర్భలో స్వయం జరుగుతున్న సందడి కనిపించలేదు. బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి సేద తీరాడు. తిరిగి కలుసుకోవాలనుకున్న నలదమయంతులు. దమయంతి తన దాసితో వచ్చింది. ఋతుపర్ణ మహారాజు, అతను సారథి వార్నేయుడు, వారు నాకు తెలుసు. కానీ వారి వెంట ఉన్న కురూపి ఎవరు? అతన్ని చూసి నా మనసు పరవశించిపోతుంది. అతని వివరాలు తెలుసుకుని రా అని పంపింది. దాని
నలుని వద్దకు వచ్చి, అయ్యా, రాకుమారి మీ యోగక్షేమాలు కనుక్కొని రమ్మంది అని చెప్పింది. నలుడు, మీ రాకుమారి స్వయంవరం ప్రకటించి కదా, దానికి నేను మా మహారాజుని ఒక్క రాజులో 100 ఆమడల దూరం ప్రయాణించి తీసుకువచ్చాను అని చెప్పాడు. మీతో వచ్చిన 3వ వ్యక్తి ఎవరు అని దాసి అడిగింది. నలుడు, అతడు వార్నేయుడు. ఇంతకుముందు నలుని సారథి అన్నాడు. దాసి, అతనికి నలు జాడ తెలుసు కదా అని అడిగింది. నలుడు దాసితో, తన రాజ్యాన్ని పోగొట్టుకునే ముందు నలుడు తన పిల్లన్నిచ్చి వృష్ణేయిని విదర్భకు పంపాడు. ఆ తర్వాత వార్నేయుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. నలుని గురించి నలునికి తెలియాలి, లేదా అతని భార్యకు తెలియాలి, వేరొకరికి తెలిసే అవకాశం లేదు అన్నాడు బాహుకుడు. దాసి, అయ్యా, నలుడు తనని ప్రాణపదంగా చూసుకునే భార్యని నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడిని విడిచి వెళ్ళిన సగం చీర ధరించి కాలం గడుపుతుంది. ఆమెను ఎలా విడిచి వెళ్ళడం ధర్మమా అని అడిగింది. నలుని కంట నీరు పెళ్ళిబికింది. అది దాసికి తెలియకూడదని మొహం తిప్పుకున్నాడు. దమయంతికి దాసి జరిగిందంతా వివరించింది. దమయంతి దాసితో సందేహం లేదు, అతడు నలుడే. అయినా ఈ వికృత రూపం ఏమిటి? అతను వంటవాడు అని చెప్పారు కనుక వంట ఎలా చేస్తాడో పరీక్షించు అని పంపింది. దాసి వెళ్ళి నలుని నిశితంగా పరిశీలించి, అమ్మా, అతను సామాన్యుడు కాదు. అతడు ఏ పైనైనా సునాయాసంగా చేస్తున్నాడు. అతను గడ్డిని విదిలిస్తే మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకు అలా మండుతున్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి అని దమయంతికి చెప్పింది. దమయంతి నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి సందేహం లేదు, ఇవి నలుని వంటలే అని గ్రహించి దాసితో తమ పిల్లల్ని నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి ఎత్తుకుని ముద్దాడాడు. దాసితో, అమ్మా, ఏమీ అనుకోవద్దు. వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు, అందుకే ఇలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాల నుండి వచ్చిన అతిథులం, మాతో నీకేం పని అన్నాడు. ఇది విని దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, ఋతుపర్ణుని సారథిగా వచ్చిన కురూపి బాహుకుడే నలుడు. అమ్మ, అతను ఇక్కడికి వస్తాడా, నేను అక్కడికి వెళ్ళాలా, నువ్వే నిర్ణయించు అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది. దమయంతి నలను చూసి, అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను నా భర్త నలమహారాజు అట్టడివిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచిపెట్టడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్నిసాక్షిగా విడవను అని నాకు ప్రమాణం చేసిన భర్త ఇలా చేయవచ్చా అని దుఃఖించింది. నలుడు, సాధ్వి, ఆ సమయంలో నన్ను కలి ఆవహించింది అన్నాడు. అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగొట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతో బాధలు పడుతున్న నీ బాధను సహించలేక నిన్ను విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటాని అని అలా చేశాను. నీపై అనురాగంతో మిమ్మల్ని చూడటానికే నేను ఇక్కడికి వచ్చాను. మరొక భర్త కోసం స్వయంవరం ప్రకటించడం కుల స్త్రీలకు తగున? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా అని దమయంతిని అడిగాడు. దమయంతి, నాదా, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రుల్లో అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్మల్ని గుర్తించాడు. మిమ్మల్ని రప్పించటకే ఇలా చేశాను. మీరు కాక ఇంకెవరు 100 యోజముల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు. నాలో ఎటువంటి పాప తలుపు లేదు అని మీ పాదములు వంటి నమస్కరించి ప్రమాణం చేస్తున్నాను అని దమయంతి నలని పాదాలకు నమస్కరించింది. వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, నలచక్రవర్తి, ఈమె పవిత్రాలు, పతివ్రత, నేను, సూర్యుడు, చంద్రుడు ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము అని పలికాడు. నలుడు కర్కోటకుని స్మరించాడు. వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే నలునికి ఇంద్ర తేజస్సుతో సమానమైన మనోహరమైన పూర్వరూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నల దమయంతుల రాజ్యాన్ని సభలో నల దమయంతులు నలుడు ఉద్బర్లో 1 మాసం ఉండి తన రాజధానికి వెళ్ళి పుష్కరుని కలిశాడు. నలుడు పుష్కరునితో, పుష్కర, జోదమాడటం నీకు ప్రియం కదా,
నేను నా భార్య దమయంతిని బడంగా పెడతాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా, లేక యుద్ధం చేసి గెలుస్తావా? ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకు ఏది ఇష్టమో నిర్ణయించుకో అన్నాడు. పుష్కరుడు జూదప్రియుడు. పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక అతడు నలుడితో నేను జూదమే ఆడతాను అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి రాజ్యాన్ని గెలుచుకున్నాడు. పుష్కరునితో, పుష్కర, నేను ఇదివరకు నీతో జూదమాడినప్పుడు నన్ను కలి ఆవహించి ఉన్నాడు కనుక నేను ఓడిపోయాను. నీ బలం వలన కాదు, నీవు నా పెద్ద తండ్రి కుమారుడు కనుక నిన్ను ఏమీ చేయని వెళ్ళు అని చెప్పి పంపించాడు. ఈ నల్లుడు గాథ శ్రద్ధతో వినేవారు, సమావేశాలతో చదివి వినిపించేవారు కలి వలన సంభవించే దోషాల నుండి విముక్తి చెందగలరు. సర్వ పుణ్యకారాలు చేసినప్పుడు లభించే పుణ్య ఫలితాలు నలోపాఖ్యానం విన్నవారికి, వినిపించిన వారికి కూడా లభిస్తాయి.